సుబ్బరాజు గారు ఏదైతే మీ తమ్ముడి కోసం న్యాయ పోరాటం చేశారో ఆ రోజున ఆమరణ నిరాహార దీక్ష సైతం అనేక అడ్డంకుల మధ్య, అనేక నిర్బంధాల మధ్య ఆగిపోవడం కానివ్వండి, రేపు మీరు తీసుకున్న ఒక నిర్ణయం. మీ తల్లిగారు పాదయాత్ర చేసి ఆవిడకి జరిగిన అన్యాయాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకి చెప్తారని చెప్పి ఆవిడ తీసుకున్న నిర్ణయం కానివ్వండి. ఇది కనీసం దీన్నైనా వాళ్ళు ఎలా చేయనిస్తారంటారా? లేకపోతే ఇంకా ఎక్కడెక్కడ నిర్బంధాలు పెట్టే పరిస్థితి ఉందంటారా? ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలకు? రాష్ట్ర ప్రజలకి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వచ్చి ఆయన పాదయాత్ర చేసి ప్రజల హృదయాలు ఎలాగైతే మనుషుల్ని దోచుకున్నారో ఆయన, అలాగే మేము కూడా ఇది అయ్యామండి. మా తమ్ముడైతే అభిమాని అయ్యాడు. ఆయన అదేవిధంగా మా కోడికత్తి కేసు విషయంలో ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలండి. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే మా తమ్ముడికి బెయిల్ వస్తుంది, బయటకు వస్తాడు అని ఆశిస్తున్నామండి. ఆశిస్తున్నాము. కానీ ఆయన కోర్టుకు రావట్లేదు. కోర్టులో కూడా ఇది జాప్యం జరుగుతుంది. మాకు న్యాయం జరగలేదు. మేము మాత్రం ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో గడప గడపకి కులం మతం అని భేదం లేకుండా అన్ని వర్గాల వారి ఇంటికి గడప గడపకి వెళ్ళి మాకు న్యాయం చేయండి అని మేము ప్రజల్ని కోరుకుంటామండి. మీ తమ్ముడు కూడా జైల్లో నిరాహార దీక్ష చేశారు. ఎక్కడ కూడా ఆయన్ని నిర్బంధించిన పరిస్థితి, ఆపిచ్చేసిన పరిస్థితి. అసలు ఈ మధ్యలో ఏమైనా కలిసారా? ఏం చెప్పాడు కోడికత్తి సీన్ ఈ మధ్యకాలంలో? ఈ మధ్యకాలంలో అయితే మేము కలవలేకపోయామండి. అమ్మ ఆరోగ్యం గట్రా బాగా క్షీణించింది. దానివల్ల విశాఖపట్నం వెళ్ళాలి కాబట్టి మేము వెళ్ళలేకపోయాము. ఆయన కూడా చాలా ఫోన్లో టచ్లో ఉన్నాడండి. ఆరోగ్యంగా ఉన్నాడా? ఆరోగ్యం అతనికి నీరసపడిపోయాడు సార్. ఆయన కూడా ఆరోగ్యంగా ఏమీ లేదు. మేము కేవలం అయితే మాత్రం మేము ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకు వెళ్ళి మాత్రం మాకు న్యాయం చేయండి, న్యాయం అని మేము మాత్రం తిరుగుతామండి. అనేక కాంట్రవర్సీలు కూడా వస్తున్నాయి. అంటే అసలు లోపల కోడికత్తి సీన్కి ఏమవుతుందో, జైల్లో అతను ఆరోగ్యంగా ఉంటాడా లేకపోతే ఏదైనా జరుగుతుందా అనే ఆలోచనలో కూడా కొంతమంది జనాలు రూమర్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అతని ఆరోగ్యం మీద మీకు ఏమైనా ఆందోళన ఉందా? ఆందోళన ఉన్నా ఏమన్నా జైల్లో అయితే వాటికి ఏ విధమైన హాని కలిగినా మాత్రం దీనికి మాత్రం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారే మన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది సార్. సమాధానం చెప్పాలి. పూర్తి బాధ్యత మాత్రం అయిందే. రేపు పాదయాత్ర అయితే ఖచ్చితంగా చేసి ఈ ప్రతి గడప గడపకు వెళ్ళి మాకు జరిగిన అన్యాయాన్ని మేము తెలియజేసుకుంటామని ప్రజల్లో. మాకు ప్రజలే న్యాయం చేయాలి. పోలీసులు పర్మిషన్ ఏమైనా కావాలనుకుంటున్నారా? అంటే ఏమైనా అడిగా, ఎవరైనా చెప్పారు మీకు ఏమైనా సలహా? పోలీసులు పర్మిషన్ తీసుకున్నాను లేకపోతే రేపొద్దున వాళ్ళు మళ్ళీ అక్కడికక్కడ అడ్డం పడితే ఏం చేయాలి అనేది ఏమైనా ముందుగా ఏమైనా ఉందా మీకు? మేము పర్మిషన్ కూడా మేము కోర్టులో అప్లై చేస్తామండి. పర్మిషన్ ఇవ్వకపోయినా ఇచ్చినా కాత్రం మేము తిరగడం మాత్రం ఖాయం. పోలీసులు అడ్డుపడినా కానీ మాకు ప్రజలు సహాయపడతారు. అన్ని కష్టాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే మేము మాత్రం